హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ పాలిటిక్స్ సంబంధించిన బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ సంబంధించిన బిట్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. కావాలంటే ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మొదటిసారిగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా అధికారికంగా ఇవ్వబడింది. ఆన్సర్ 1969. సమావేశాలను ప్రోరోగ్ చేసే అధికారం ఎవరిది? ఆన్సర్ రాష్ట్రపతి. లోక్సభ, రాజ్యసభ కనీస కోరం ఎంత? ఆన్సర్ 55-25. శూన్యకాలం ఎప్పటి నుంచి అమలులో ఉంది? ఆన్సర్ 1962. వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఎంతమంది సభ్యులు మద్దతు ఉండాలి? ఆన్సర్ 50. సాధారణ బిల్లును రెండవ సభ ఎంతకాలంలోగా ఆమోదించకపోతే రాష్ట్రపతి ఉభయ సభల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తాడు? ఆన్సర్ 6 నెలలు. సుప్రీంకోర్టు జడ్జిని ఏ ఆధారాలపై తొలగించవచ్చును? ఆన్సర్ నిరూపితమైన దుష్ప్రవర్తన లేక అసమర్థత. సుప్రీంకోర్టు ఏ వ్యాజ్యంలో రాష్ట్రపతి ఆర్డర్చే రద్దు చేయబడిన రాష్ట్ర అసెంబ్లీని పునరుద్ధరించవచ్చని ధృవీకరించినది? ఆన్సర్ ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ భారత ప్రభుత్వం. భారత రాజ్యాంగంపై చివరి వ్యాఖ్య చేసే అధికారం? ఆన్సర్ సుప్రీంకోర్టు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన తగాదాలను నిర్ణయించేది? ఆన్సర్ సుప్రీంకోర్టు. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు? ఆన్సర్ రాష్ట్రపతి. భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ? ఆన్సర్ 74వ రాజ్యాంగ సవరణ. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించిన ప్రదేశం? ఆన్సర్ మద్రాస్. ఒక వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అతని వయస్సు ఎంత ఉండాలి? ఆన్సర్ 21. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా ఎవరు కొనసాగుతారు? ఆన్సర్ ఎవరూ కాదు. నూతన రాష్ట్రాల ఏర్పాటు లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల సరిహద్దుల మార్పు అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ పార్లమెంట్. భారతదేశంలో ఏదైనా భూభాగాన్ని వేరే దేశానికి ఇవ్వాలంటే? ఆన్సర్ రాజ్యాంగ సవరణ ద్వారా. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఎన్ని గ్రూపులుగా విభజించవచ్చు? ఆన్సర్ 6. ప్రసూతి సెలవులను కల్పించమని రాజ్యాన్ని నిర్దేశించే ప్రకరణ? ఆన్సర్ 42. ఉచిత న్యాయ సహాయం అనేది ఈ కింది వాటిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగం ప్రకారం సంపద కేంద్రీకరణ దేన్ని ఉల్లంఘించినట్టు? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. ప్రతి సంవత్సరం ఏ రోజున రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయడం అనేది సాంప్రదాయం? ఆన్సర్ జూలై 25న. రాష్ట్రపతికి వీటో హక్కు లేని బిల్లులు? ఆన్సర్ ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎవరి చేత నియమించబడతాడు? ఆన్సర్ రాష్ట్రపతి. తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేసిన వారు? ఆన్సర్ వివి గిరి, బిడి జెట్టి, జస్టిస్ హిదాయతుల్లా. ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు? ఆన్సర్ నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాళ్ శర్మ. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు? ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణ, వివి గిరి, ఆర్ వెంకట్రామన్, కెఆర్ నారాయణ, జాకీర్ హుస్సేన్. భారతదేశానికి మొదటి కాంగ్రెస్యేతర ప్రధానమంత్రి? ఆన్సర్ మొరార్జీ దేశాయ్. భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు? ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ. హైకోర్టు న్యాయమూర్తి జీతభత్యాలు దేని నుండి చెల్లిస్తారు? ఆన్సర్ రాష్ట్ర సంఘటిత నిధి. హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్ దేని నుండి చెల్లిస్తారు? ఆన్సర్ భారత సంఘటిత నిధి. ప్రాథమిక హక్కుల రక్షణకు హైకోర్టు జారీ చేసే రిట్ ఏది? ఆన్సర్ 226. హైకోర్టు న్యాయమూర్తులను ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు బదిలీ చేసేది? ఆన్సర్ రాష్ట్రపతి.
ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన హిస్టరీ బిట్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను. పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్స్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.